హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము మా ఆఫీస్ కొలీగ్ వెడ్డింగ్కి వెళ్తున్నాం అనమాట. అది హైదరాబాద్ టు ఒంగోలు. సో లాస్ట్ మూమెంట్లో అందరం ఓకే అనుకొని లాస్ట్ బస్ బుక్ చేసుకొని వెళ్తున్నాం. ఏపీఎస్ఆర్టీసీ హైదరాబాద్ టు అద్దంకి అనమాట, ఒంగోలు డిస్ట్రిక్ట్. లాస్ట్ మూమెంట్లో బుక్ చేసాం కాబట్టి మాకు లాస్ట్ సీట్స్ దొరికాయి అనమాట. సో ట్రావెలింగ్ చాలా ప్రాబ్లం అయింది. సో స్పీడ్ బ్రేకర్స్ అండ్ రోడ్స్ వల్ల సో హైదరాబాద్ టు ఒంగోలు స్టార్ట్ అయ్యాం. 8 గంటలు పోవాలి. ఆ డబ్బాలు ఏం తీసుకొచ్చినారా చూపి. బస్ స్టార్ట్ అయ్యి 10 minutes అయింది. ఇలా అప్పుడే స్టార్ట్ చేసిరు బాక్సులు ఓపెన్ చేసి. ఎస్ఆర్ నగర్ స్టాప్ ఎక్కింది కుక్కట్పల్లి, అప్పుడే బాక్సులు ఓపెన్ చేసి స్టార్ట్ చేశారు. ఫైనల్లీ రీచ్ టు అద్దంకి అనమాట. అద్దంకి బస్ స్టాప్కి అయితే రీచ్ అయ్యాము. సో మేము మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాం, పిక్ చేసుకుంటాను. అద్దంకి నుంచి ఇంకా 3 kilometers అనమాట. సో మేము మార్నింగ్ 9:40కి స్టార్ట్ అవుతాం. ఎర్లీ మార్నింగ్ 5కి రీచ్ అయ్యాము. సో అన్ని అవర్స్ జర్నీ కట్టి లాస్ట్ సీట్. సో ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇంకా ఫైనల్లీ మేమైతే మా ఫ్రెండ్ పెళ్ళి వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయ్యాము. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ మామయ్య వాళ్ళ హౌస్ అనమాట. వాళ్ళ హౌస్ ఆపోజిట్లో ఉంది. సో ఇక్కడే మేము స్టే చేసాము. వాళ్ళతో నిజంగా మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వి ఫెల్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ సో ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మనలాగా ఉప్మా కాదు. సో ఐ థింక్ అది పొంగల్ అనుకుంటే, పొంగల్ విత్ చట్నీ అండ్ సాంబార్. నిజంగా అదిరిపోయింది. సో ఇంకా లొకేషన్ బాగుంది అని చెప్పేసి నేనైతే యాజ్ యూజువల్ ఫోటోషూట్ అయితే అలా ఒక 2-3 ఫొటోస్ దిగాను. చదువుతుందా 2 ఫోటోలు? వచ్చేసాం అద్దంకి ఆఫ్టర్ లాంగ్ జర్నీ. చాలా కష్టపడ్డాం జర్నీ అయిపోవడానికి. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసినాం. ఏం బ్రేక్ఫాస్ట్ చేసినాం? ఏం పేరు అది? పొంగల్ విత్ సాంబార్ అండ్ కోకోనట్ చట్నీ. ఇగోండి ఇక్కడే కథం. బ్యాక్గ్రౌండ్ బాగుందని చెప్పేసి ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేసినాం మేమైతే. చాలా ఉన్నది ఫ్రెండ్స్ కొంచెం బెస్ట్. సో పెళ్ళి కొడుకుని చేయడం స్టార్ట్ చేశారు. సో ఇక్కడ మనలాగా కాదు, కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకైతే. సో ఒంగోలు డిస్టిక్ అటు సైడ్ వాళ్ళు అలా చేశారేమో నాకు తెలియదు, బట్ నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది.
సో అలా ఊరు మొత్తం వెళ్ళి లాస్ట్కి టెంపుల్కి వెళ్ళి రిటర్న్ అవుతారంట. సో మేము అంత దూరం తిరగడం ఓపిక లేక కొద్ది దూరమే వెళ్ళేసి మేము రిటర్న్ అయ్యాము. అప్పటికే ఎండ చాలా ఉంది. చాలా అంటే చాలా హీట్ అనమాట ఇక్కడ. ఫైనల్లీ రిటర్న్ టు హోమ్. సో ఇక్కడైతే హై టెంపరేచర్స్ ఉన్నాయి. సో నేను మా కొలీగ్ నేమ్ చెప్పడం మర్చిపోయా కదా. సో ఇతనే అనమాట, కోయి హేమద్రినాథ్. సో మేము కోయి అని మాత్రమే పిలుస్తాము. మ్యాక్సిమం మా టీంలో అందరినీ సర్ నేమ్తో ఎక్కువ పిలుస్తాం అనమాట. సో అక్కడ కూర్చున్న చెప్పండి హాయ్ ఎడిటింగ్లో సో లంచ్లో వెజ్ నాన్ వెజ్ లేదు అని చెప్పేసి రెస్టారెంట్కి అయితే మా టీంతో మేము వచ్చేసాము. సో అక్కడే అద్దంకిలోనే రెస్టారెంట్ అనమాట. సో అది మండలైన రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. సో అక్కడ ఆ రెస్టారెంటే ఎక్కువ అనమాట. సో మేమైతే ఫుడ్ ఆర్డర్ చేసాము. మా బ్యాచ్లో కూడా ఒక వెజిటేరియన్ ఉన్నారు. సో ఇతను మోహిత్. సో మేమందరం నాన్ వెజ్ తింటే తను మాత్రం ఓన్లీ వెజ్. మీ గ్యాంగ్లో కూడా ఎవరైనా ఒక వెజ్ పర్సన్ ఉంటే కామెంట్ చేయండి. సో ఇదే తన వెజ్ స్పెషల్ కాజు పన్నీర్. నేనైతే కాజులో చెర్రీ వేయడం అది చూడడం అదే ఫస్ట్ టైం అనమాట. సో ఇలా మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో లంచ్ అయిపోయాక మళ్ళీ మేము రిటర్న్ బ్యాక్ టు హోమ్. సో ఈవినింగ్ పెళ్లి కొడుకుని చేశారు మళ్ళీ. సో బట్ నాకు మా సైడ్ పెళ్ళిలో అయితే పెళ్లి కొడుకుని చేసేటప్పుడు అబ్బాయే తోడు పెళ్లి కొడుకు ఉంటారు. సో బట్ వాళ్ళు అక్కడ అమ్మాయిని కూర్చోబెట్టారు. ఎందుకో మరి నాకు కూడా తెలియదు. మీకేమైనా తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను కూడా అక్కడ ఆంటీ వాళ్ళని అడగడం మర్చిపోయాను. సో తోడు పెళ్లి కొడుకు బదులు తోడు పెళ్లి కూతురు కూర్చోబెట్టారు. సో అది ఎందుకో నాకు కూడా తెలియదు. సో చిత్తూరు సైడ్ మీకు ఎవరైనా తెలిసి ఉంటే సో నాకు కామెంట్ చేయండి అలా ఎందుకు కూర్చోబెడతారో. ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి ఫంక్షన్ హాల్కి అయితే రీచ్ అయ్యాము. సో వెడ్డింగ్ వచ్చేసి అరౌండ్ 8:30 అనమాట నైట్. డిన్నర్లో ఇక్కడ చాలా ఐటమ్స్ పెట్టారు. నేను అన్నీ అయితే క్యాప్చర్ చేయలేదు. సో కొన్ని మాత్రమే క్యాప్చర్ చేశాను. ఇక్కడ చాలా సో కంప్లీట్ ఐటమ్స్ సో పుదీనా రైస్, ఐస్ క్రీమ్ కాదు జున్ను ఇచ్చారనమాట. ఐస్ క్రీమ్ బదులు జున్ను ఇచ్చారు.
థ్యాంక్ యూ కోయి ఫర్ ఇన్వైటింగ్ అస్ అండ్ రిసీవింగ్ కూడా చాలా బాగా చేసుకున్నావు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. See you in next video.